దేవా నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం. నా దేవా నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతానే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే నువ్వే దక్కినా లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతానే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మనకు నాకు రావడం ఇష్టం లేదు. చాలా ఫేస్ చేసుకుంటే ఇక్కడికి వచ్చాము. దేవుని నమ్ముకుంటే చాలా ఫేస్ చేసాము. అన్యుల నుంచి మేము వచ్చాం కాబట్టి నేను అనుకునేదాన్ని మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే నాకంటూ ఒక సంఘం ఉండాలి, నా సంఘం అంతా వస్తే నాకు కుటుంబంలో ఉంటుంది. అన్యులు ఎలాగ రాదని వాళ్ళు రారు. దేవుని ఆ చర్చకి వెళ్తే కూడా నేను ప్రార్థన ఎలా చేసేదాన్ని ఉమాశిష్ తెలుస్తాను. చేసినప్పుడు నాకు ఇంత మంచి సంఘాన్ని ఏదో కావాలైతే నేను ఇక్కడికి రాలేదు, కానీ సంఘం కావాలి, చావుకూడదు అన్న అక్కడ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు ఇక్కడ ఉంటే వెళ్ళినా చూస్తే నాకు ఎన్ని బాధ ఉన్నా సరే నేను మర్చిపోతాను. నా కుటుంబం ఇక్కడ ఉంది, నాకు ధైర్యం. అన్న ఎన్ని కష్టాలు పడి అన్న కారంలో చూడొచ్చు. నేను చాలా ఏడ్చాను నిజంగా. ఇంత మంచి సేవకులు భూమి మీద మాకు ఇచ్చేది నిజంగా. దేవుడు ఖచ్చితంగా యోగు పోగొట్టుకున్నప్పుడు యోగు అన్నాడు కదా, నీకు రెండు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకోను, కానీ రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చినట్టు అన్నకి ఈరోజు ఇంత మంచి మందిరాన్ని ఇచ్చిన సంఘం అందరికీ అన్నకి అక్కడికి దేవుడు దీర్ఘాయుష్ని ఇచ్చి ఇంకా పరిచయంలో బహుఫలంగా వాడుకోవాలి. మనందరం కలిసి అనేక మంది ఆత్మలు భూమి మీద రక్షించాలి. ఇటు గొప్ప శాసనం ద్వారా దేవుడు దీవించి ఆశీర్వదించి అయిపోతుంది కాక ఆమేన్. చెప్పాలంటే నాకు రోజు సరిపోదు, కానీ సింపుల్గా చెప్పాలంటే మా డాడీ మాతో మా అన్నయ్యతో కలిసి నా టైం
చర్చ్ విషయంలోనే ఎక్కువ టైం పెట్టాను. ఈ విషయం బట్టి నేను మాదే మాత్రం ఎప్పుడూ మేము డిస్కస్ అవ్వలేదు. అంటే మాకు టైం పట్టట్లేదు, వీరికి పడుతున్నారు అని చెప్పి నేను మానే మాత్రం ఎప్పుడు డిస్కస్ అవ్వలేదు. ఎందుకంటే నాకు గ్రాండ్ నీట్ ప్రాక్టీస్ నేను గవర్నమెంట్ సీట్ చదువుతున్నాను. కేవలం నాకు ఈరోజు సీట్ ఉంది, నాకు గవర్నమెంట్ కాలేజ్ సీట్ వచ్చిందంటే దానికి రీజన్ ఏదైనా ఉందంటే మా డాడీ చేస్తారు. కానీ మాకు స్పిరిచువల్గా ట్రైన్ తెచ్చింది ఎవరు ఉన్నారంటే మా అమ్మ. వీళ్ళు ఎంత టైం బయట పెట్టినా మాకు ఇవ్వాల్సిన స్పిరిచువల్ లెసన్స్ మాత్రం ఎప్పుడు మాకు ఇష్టం అవుతుంది. చిన్నప్పటి నుంచి కార్స్ కానీ బైక్స్ కానీ నాకు అవన్నీ చాలా ఇష్టం. మా డాడీ ప్రారంభోత్సవం ఉన్నప్పుడు బయట నవ్వుతా అమ్మ అండ్ డాడీ కావచ్చు, కానీ లోపల నా మొహం చూడడం కదా. నాకైతే కార్స్ ఇవన్నీ చాలా ఇష్టం. అంటే మా ఇంట్లో ఒక కార్ ఉండాలి, నేను ఒక కార్ ఫ్రెండ్స్ నాకు అవి ఇంట్రెస్ట్. కానీ మా డాడీ అమ్మంతారు అన్నప్పుడు నేను మాత్రం ఒకటన్నా అమ్మ అండ్ డాడీ మాకు డబ్బులు సరిపో ఇట్లా అమ్మంతారు అన్నప్పుడు కూడా నేను పెద్దని ఎక్కలేదు. అప్పుడు దాదాపు ఎందుకంటే సీరియస్గా చెప్పిన డాడీ ఫస్ట్ టైం నాకు ఇలా వాగ్దానం వచ్చిందంటే నాకు అప్పుడు అర్థం కాలేదు. అప్పుడు స్కోప్ ఎక్కడ ఉంది, డబ్బులే లేవు, ఇల్లు అమ్మేస్తాం కానీ స్కోప్ లేదు. ఎక్కడ నుంచి వస్తే డాడీ డబ్బులు, నేను ఆ డాడీతో అన్నాను ఎక్కడ నుంచి వస్తే డబ్బులు కావాలంటే ఏదైనా లీజ్ తీసుకొని 2 రోజులు తెచ్చి పెట్టేది కదా, ఎందుకు చెప్పండి వర్కౌట్ అవ్వాలి ఇవన్నీ అంటే మా డాడీ అసలు బాగా ఇలా వచ్చింది కదా. నాకు ఆ ఫస్ట్ ఆ వాగ్దానం అర్థం కాలేదు. నేను రౌండ్ 3 రిజల్ట్ ఎప్పుడైతే నేను చూసానో జిఎంసీ శ్రీకాకుళంలో నా పేరు కొంటుంది, అప్పుడు దాకా అసలు స్కోప్ లేదు అన్న పొజిషన్లో 50 సీట్స్ ఇంక్రీజ్ అయ్యింది. చాలా థ్యాంక్స్. ఎందుకంటే గౌరవ ప్రార్థన సంఘం మాత్రం చాలా ప్రేట్ చేస్తారు. ఇంకా మా డాడీ నేను ఈ స్థానంలో నేను మానే ఇలా ఉన్నామంటే దానికి వేసి మా డాడీ చేసి చాలా తప్ప. పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము. నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం, నీ పాదముల చెంత చేసేద అంకితము. దీవించుము దేవా మా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా